రైతులకు 24 గంటలు కరెంట్ ఇచ్చినాం, సాగునీరు ఇచ్చినాం, అన్నీ ఇచ్చినాం. ఇప్పుడు మనం రివర్స్ పంపింగ్ ద్వారా పోచంపాల పడితే బ్యాక్ వాటర్తో ఈ లిఫ్ట్లన్నీ ఇప్పుడు ఫుల్ పనిచేస్తూ ఉన్నాయి. మనకు కూడా గ్రౌండ్ వాటర్ పెరిగింది. అటువంటి కార్యక్రమాలు ఆయన చేసింది. మరి ఈయన ఏది ఫుల్ఫిల్ చేయాలి? అన్నీ పాక్షికమే, సగమే. రుణమాఫీ అన్నాడు 2 లక్షలు, అది సగమే చేసింది. రైతు భరోసా అన్నాడు 15,000 ఇస్తాని, ఎకరాన 12,000 ఇచ్చిండు. అది ఫస్ట్ పంట ఇచ్చిండు, మధ్యలో 2 పంటలు ఎక్కువ. మళ్ళీ ఇప్పుడు ఈ దీనికి ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి. అట్లా కేసీఆర్ ఏమో కాలువల నీరు వారిస్తే, ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ఏమో రైతు కన్నీరు వారిస్తూ ఉంది. అటువంటి రైతు పక్షపాతి కేసీఆర్ అయితే రైతు వ్యతిరేకతని ఈయన అవలంబిస్తున్నాడు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు ఈ 3 సంవత్సరాలు ఉన్నది, 3 సంవత్సరాలన్నా నువ్వు మంచి పేరు తెచ్చుకొని, ఎందుకంటే ప్రభుత్వం నిన్ను తీసుకొచ్చారు ప్రజలందరూ కలిసి. నువ్వు కేసీఆర్ ఏం చేసిండో అంతకంటే ఎక్కువ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయి, శభాష్ అని మెచ్చుకోవాలా ప్రజలు. అట్లా చేయగాని ఆయన చేసినవి నేను ఉంచా, ఆయన ఆనవాళ్ళే లేకుండా చేస్తా అంటే రేపు ఇంకోటి వచ్చి నీ ఆనవాళ్ళు లేకుండా చేస్తా. అది పద్ధతి కాదు. గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండే, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆయన ఆరోగ్యశ్రీ ఒక పథకం పెట్టిండు. అది మంచి పథకం అని చెప్పి కేసీఆర్ గారు అది కంటిన్యూ చేసిండు. నువ్వు కూడా అట్లా చేయాలా. ఎందుకంటే ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తుంటే మరి నువ్వు ఇలా అంత పెద్ద సెక్రటేరియట్ కట్టిండు, నువ్వు ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నావు? కమాండ్ కంట్రోల్ కట్టిండు ఆయన కేసీఆర్, అక్కడికి వెళ్తున్నావు. అట్లాగే మీ ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీసులు కట్టిండు ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో, అందులో మీ ఎమ్మెల్యేలు ఉంటున్నారు. యాదాద్రి టెంపుల్ కట్టాడు కేసీఆర్, కూలగొడతా అయ్యేలా ఆనవాళ్ళు లేకుండా చేస్తారు. అది మంచి పద్ధతి కాదు. ఈ రివెంజ్, డైవర్షన్, రివర్స్ పాలిటిక్స్ మానుకొని నువ్వు మంచిగా ప్రజలకు అందుబాటులో ఉండి ఈ 3 సంవత్సరాలైనా సేవ చేయాలని చెప్తూ, అట్లాగే నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ పెట్టినావు, బీసీలకు 42% ఇస్తామని చెప్పి కర్ణాటక ముఖ్యమంత్రి తీసుకొచ్చి బీసీ డిక్లరేషన్ చేసినావు. ఏం చేసినావు? ఇవాళ బీసీలకు 42% లేదు. మనం చూసాం ఇందిరా పార్క్ దగ్గర బీసీలందరూ ఏకమై పెద్ద ఎత్తున నినాదాలు చేసి గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాకు ఖచ్చితంగా 42% ఇవ్వాలి. నువ్వేం చేయాలా? అసెంబ్లీలో తీర్మానం చేసిన ఓకే, మా వాళ్ళు కూడా అందరు మద్దతు ఇచ్చారు ఆల్ పార్టీస్. ఆ బిల్లు నువ్వు పార్లమెంటుకు పంపించాలి. ఇవాళ ఏం చేస్తున్నావు? దాన్ని మళ్ళీ గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపిస్తాము. ఆర్డినెన్స్ జారీ చేసి, ఈ ఆర్డినెన్స్ కోర్టులో నిలుస్తుందని లేదో తెలియదు. కాబట్టి మీరు 8 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీ వాళ్ళు 8 ఉన్నారు, 16 మంది పోయి మోడీపై ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్లో బిల్లు పెట్టి సక్సెస్ చేయాలి. అయితేనే అది 42% వీళ్ళకి బీసీలకు ఇచ్చినట్టయితే. అట్లాగే బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తాను. ఎక్కడ ఇచ్చినావు? బీసీ సప్లాన్ అన్నవి ఏ చేయలే. కాబట్టి బీసీలకు నువ్వు న్యాయం చేయాలంటే ఆర్డినెన్స్ కాదు, పార్లమెంట్లో బిల్లు పెట్టి, పార్లమెంటు ప్రధాని మీద ఒత్తిడి తీసుకొచ్చి బిల్లు పెట్టి మీరు 42% తీసుకొచ్చి అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ కోరు. ఏదీ లేదు. రైతులకు 24 గంటలు కరెంట్ ఇచ్చినాం, సాగునీరు ఇచ్చినాం, అన్నీ ఇచ్చినాం. ఇప్పుడు మనం రివర్స్ పంపింగ్ ద్వారా పోచంపాల పడితే బ్యాక్ వాటర్తో ఈ లిఫ్ట్లన్నీ ఇప్పుడు ఫుల్ పనిచేస్తూ ఉన్నాయి. మనకు కూడా గ్రౌండ్ వాటర్ పెరిగింది. అటువంటి కార్యక్రమాలు ఆయన చేసింది. మరి ఈయన ఏది ఫుల్ఫిల్ చేయాలి? అన్నీ పాక్షికమే, సగమే. రుణమాఫీ అన్నాడు 2 లక్షలు, అది సగమే చేసింది. రైతు భరోసా అన్నాడు 15,000 ఇస్తాని, ఎకరాన 12,000 ఇచ్చిండు. అది ఫస్ట్ పంట ఇచ్చిండు, మధ్యలో 2 పంటలు ఎక్కువ. మళ్ళీ ఇప్పుడు ఈ దీనికి ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి. అట్లా కేసీఆర్ ఏమో కాలువల నీరు వారిస్తే, ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ఏమో రైతు కన్నీరు వారిస్తూ ఉంది. అటువంటి రైతు పక్షపాతి కేసీఆర్ అయితే రైతు వ్యతిరేకతని ఈయన అవలంబిస్తున్నాడు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు.
నువ్వు ఈ 3 సంవత్సరాలు ఉన్నది 3 సంవత్సరాలన్నా నువ్వు మంచి పేరు తెచ్చుకొని, ఎందుకంటే ప్రభుత్వం నిన్ను తీసుకొచ్చారు ప్రజలందరూ కలిసి. నువ్వు కేసీఆర్ ఏం చేసిండో అంతకంటే ఎక్కువ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయి, శభాష్ అని మెచ్చుకోవాలా ప్రజలు. అట్లా చేయగాని ఆయన చేసినవి నేను ఉంచా, ఆయన ఆనవాళ్ళే లేకుండా చేస్తా అంటే రేపు ఇంకోటి వచ్చి నీ ఆనవాళ్ళు లేకుండా చేస్తా. అది పద్ధతి కాదు. గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండే, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆయన ఆరోగ్యశ్రీ ఒక పథకం పెట్టిండు. అది మంచి పథకం అని చెప్పి కేసీఆర్ గారు అది కంటిన్యూ చేసిండు. నువ్వు కూడా అట్లా చేయాలా, ఎందుకంటే ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తుంటే మరి నువ్వు ఇలా అంత పెద్ద సెక్రటేరియట్ కట్టిండు, నువ్వు ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నావు? కమాండ్ కంట్రోల్ కట్టిండు ఆయన కేసీఆర్, అక్కడికి వెళ్తున్నావు. అట్లాగే మీ ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీసులు కట్టిండు ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో, అంతా మీ ఎమ్మెల్యేలు ఉంటున్నారు. యాదాద్రి టెంపుల్ కట్టాడు కేసీఆర్, కూలగొడతా అయ్యేలా ఆనవాళ్ళు లేకుండా చేస్తాను. అది మంచి పద్ధతి కాదు. ఈ రివెంజ్, డైవర్షన్, రివర్స్ పాలిటిక్స్ మానుకొని నువ్వు మంచిగా ప్రజలకు అందుబాటులో ఉండి ఈ 3 సంవత్సరాలైనా సేవ చేయాలని చెప్తూ, అట్లాగే నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ పెట్టినావు, బీసీలకు 42% ఇస్తామని చెప్పి కర్ణాటక ముఖ్యమంత్రి తీసుకొచ్చి బీసీ డిక్లరేషన్ చేసినావు. ఏం చేసినావు? ఇవాళ బీసీలకు 42% లేదు. మనం చూసాం ఇంద్రపార్క్ దగ్గర బీసీలందరూ ఏకమై పెద్ద ఎత్తున నినాదాలు చేసి గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాకు ఖచ్చితంగా 42% ఇవ్వాలి. నువ్వేం చేయాలా? అసెంబ్లీలో తీర్మానం చేసిన ఓకే, మా వాళ్ళు కూడా అందరు మద్దతు ఇచ్చారు ఆల్ పార్టీస్. ఆ బిల్లు నువ్వు పార్లమెంటుకు పంపించాలి. ఇవాళ ఏం చేస్తున్నావు? దాన్ని మళ్ళీ గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపిస్తామని ఆర్డినెన్స్ జారీ చేసి, ఈ ఆర్డినెన్స్ కోర్టులో నిలుస్తుందని లేదో తెలియదు. కాబట్టి మీరు 8 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీ వాళ్ళు 8 ఉన్నారు, 16 మంది పోయి మోడీపై ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్లో బిల్లు పెట్టి సక్సెస్ చేయాలి. అయితేనే అది 42% వీళ్ళకి బీసీలకు ఇచ్చినట్టయితే. అట్లాగే బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తాను, ఎక్కడ ఇచ్చినావు? బీసీ సప్లాన్ అన్నవి ఏ చేయలే. కాబట్టి బీసీలకు నువ్వు న్యాయం చేయాలంటే ఆర్డినెన్స్ కాదు, పార్లమెంట్లో బిల్లు పెట్టి, పార్లమెంటు ప్రధాని మీద ఒత్తిడి తీసుకొచ్చి బిల్లు పెట్టి మీరు 42% తీసుకొచ్చి అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ, కోరుతూ, డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.